హలో అండి, నమస్కారం. నా పేరు వీరభద్ర. మా నాన్నగారి పేరు సూర్యనారాయణమూర్తి గారు. నేను మా నాన్నగారికి బ్రీతింగ్ సమస్య వచ్చి ఆయన యూరిన్ పాస్ చేయలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఎమర్జెన్సీ అయ్యి ఆయన అపోలో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. మా ఇంటి దగ్గరగా ఉన్న హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళు అపోలో హాస్పిటల్ రిఫర్ చేయడం వల్ల అపోలో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎమర్జెన్సీలో డాక్టర్ మనోహర్ సారు చూసి సివియర్ న్యూమోనియా ఉంది ఈయనకి అని చెప్పి ఆయన డయాగ్నోస్ చేసి అప్పటికప్పుడు ఐసీయూలో పెట్టడం జరిగింది. వెంటిలేటర్ మీద కూడా పెట్టడం జరిగింది. వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు డాక్టర్ అనంతలక్ష్మి మేడము, డాక్టర్ మనోహర్ సారు చాలా కేర్గా చూసుకుని ఆయన యూరినరీ సమస్యలకు కూడా డాక్టర్ కరుణాకర్ సార్ అని చెప్పి యూరాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళు చూస్తూ అవసరమైనప్పుడు ఒక సీనియర్ కన్సల్టేషన్కి కూడా వాళ్ళు వెళ్ళి మొత్తం ఆయనకి ఏ సమస్య లేకుండా సాల్వ్ చేయడం జరిగినది. ఈ ప్రాసెస్లో మాకు మనోహర్ సారు జనరల్ మెడిసిన్ మనోహర్ సార్, క్రిటికల్ మెడిసిన్ మనోహర్ సారు, అనంతలక్ష్మి ఎనస్థీషియాలజిస్ట్ అనంతలక్ష్మి మేడము, జనరల్ మెడిసిన్ లక్ష్మీ ఆదిత్య మేడము, యూరాలజిస్ట్ కరుణాకర్ సారు ఇవాళ మేము ఆనందంగా ఉండడానికి ముఖ్య కారకులు. వీళ్ళకి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. అలాగే మాకు ఐసీయూలో కానీ రూమ్కి షిఫ్ట్ చేశాక కానీ నర్సింగ్ స్టాఫ్ అయిన వరలక్ష్మి గారు, మంజు గారు, హిమ గారు, చంద్రిక గారు, సురేఖ గారు, వనిత గారు వీళ్ళ ఆరుగురు కూడా నర్సింగ్ స్టాఫ్లో మాకు చాలా అద్భుతమైన కేర్ ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఐసీయూలో ఉన్నప్పుడు మేము ఆయన పక్కన ఉండలేము. నర్సింగ్ స్టాఫే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు రూమ్లోకి వచ్చాక కూడా కొన్ని సందర్భాల్లో మేము ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా ఏం చేసినా ఈ స్టాఫ్ అందరూ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేసి ఆయన కొన్ని ఇరిటేషన్ అయినా మెడిసిన్స్కి ఆయన ఇరిటేషన్ వచ్చినా లేదు మాకేమైనా సమస్య వచ్చినా ఈ రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళు. వీళ్ళకి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. వీళ్ళతో పాటు ఈయన డయాబెటీస్ని దృష్టిలో ఉంచుకొని ఈయన తగ్గ డైట్ ఎప్పటికప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తూ మాకు సలహాలు సూచనలు అందించిన న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ మేడం గీతాంజలి గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంతో పాటుగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హాస్పిటల్స్కి డాక్టర్సు, నర్సులు, ఈ డైటీషియన్ న్యూట్రిషన్ ఎంత ముఖ్యమో ఈ హౌసింగ్ స్టాఫ్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు పరిశుభ్రత వల్లే ఎటువంటి క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా, ఎటువంటి డిసీజెస్ వ్యాప్తి చెందకుండా పేషెంట్ యొక్క హైజీన్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానివల్ల మా నాన్నగారికి బాగా హెల్ప్ చేసిన వ్యక్తులు అంటే మా నాన్నగారిని చూసిన మిగతా వాళ్ళని ఎవరిని తక్కువ చేయట్లేదు. మా నాన్నగారిని బాగా చూసిన వ్యక్తులు రాజు గారు, లోకేష్ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళ ముగ్గురు కూడా ఈయన మేల్ పేషెంట్ అవడంలో వీళ్ళ ముగ్గురు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. దీంతోపాటు సెక్యూరిటీగా ఉన్న లక్ష్మి గారు, దుర్గా గారు కూడా ఎప్పటికప్పుడు కొన్నిసార్లు మేము పాస్ మర్చిపోయినా లేదంటే పాస్ ఒకసారి పైన మా అన్నది ఇద్దరు అటెండెన్స్ ఉండేవాళ్ళం. ఒకళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని గుర్తించుకుని పంపించి మళ్ళీ పాస్ చూపించాక ఒప్పుకునేవారు. ఆ వెసులుబాటు కల్పించడం చాలా ఉపయుక్తంగా మారింది. రూల్స్ పాటించాలి కాదనట్లేదు, కానీ కొన్నిసార్లు మా కంగారులో మేము అది పాటించలేకపోయినా వాళ్ళు మమ్మల్ని గుర్తుంచుకుని మర్చిపోకుండా చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా ధన్యవాదములు. థ్యాంక్స్ టు మనోహర్ సార్, థ్యాంక్స్ టు లక్ష్మీ ఆదిత్య మేడం, థ్యాంక్స్ టు అనంతలక్ష్మి మేడం, థ్యాంక్స్ టు కరుణాకర్ సార్. వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్, కాకినాడ.